జీవితంలో ఒక ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అదేమంటే మానవ హృదయ కాఠిన్యం. మానవ హృదయం ఎంత కఠినమైందో, అది కాఠిన్యం కలిగిందో ఒక వ్యక్తి జీవితంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, దానియేలు 2వ అధ్యాయం 46వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజు నెత్తిలు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యం సమర్పించి ఆజ్ఞాపించాడు. మరియు రాజు ఈ మర్మం బయలుపరచుటకు సమర్థుడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువులు, మర్మములు బయలుపరచువారిని ఉన్నట్లు దానియేలుకు ప్రతిక్రమించారు. ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఎలాంటి వాడో, దేవుని గుణలక్షణాలు ఎలాంటివి స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. ఎవరికంటే బహుదేవత ఆరాధన కలిగినట్టు అలాంటి వ్యక్తికి ఇక్కడ దానియేలు ద్వారా దేవుడు మాట్లాడే రాజు కలగన్నాడు, కళ మర్చిపోయాడు. కానీ కళ చెప్పండి అని అందరికీ నవశాస్త్రాన్ని జారీ చేసిన ఎవరు చెప్పలేకపోయారు. ఆఖరికి దానియేలు ఆ విషయాన్ని విశదీకరించారు. అది రాజుకి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. రాజు అంతరంగాన్ని బాగా మేలుకొల్పింది. ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ సంగతి తెలియచాడు, రాజు ఒక సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమేమంటే, నీ దేవుడే దేవుడు, సాగిలిపుడి. ఎవరికి అర్థం కాని సంగతి, ఎవరికి తెలియని సంగతి ప్రార్థన ద్వారా వారు తెలుసుకోగలిగారు అనే సంగతి రాజుకు అర్థమైన తర్వాత ఇంకా దేవుడి గురించి చెప్తా ఉన్నాడు. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభునే ఉన్నాడు, మర్మములు బయలుపరుచుకునే ఉన్నాడని చెప్పాడు. మానవ హృదయం ఈ సంగతి తెలుసుకున్న తర్వాత మారాలి కదా. లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఉన్నప్పుడు ఈ సంగతి జ్ఞాపకం చేసుకున్న తర్వాత అతడు మార్చుకోవాలి. కానీ ఒక చిత్రమైన విషయం ఏమంటే అతను మారలేదు. దేవుడు కొన్ని సంగతులు మనం తెలియజేసిన తర్వాత కూడా మనం మారకపోవటం. ఇతడు దేవుడి గురించి చెప్తా ఉన్నాడు, మీ దేవుడు గొప్పవాడు అని. కానీ ఆ దేవుడికి హృదయంలో చోటిచ్చి అతను మారిన అనుభవం అతనికి లేదు. నేడు చాలా మంది ఇలాగే ప్రార్థనకు వస్తారు, దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు చేసినవాడు, ఇలాగ ఎన్నో మాటలు చెప్తారు. కానీ దేవుడికి హృదయంలో మాత్రం చెప్తారు. ఇది నెంబర్ 1. మొదటి విషయం అంటే ఇది చిన్నదేం కాదు. మీరందరూ వాక్యం ఎరిగినవారు కనుక నేను ఈ సంగతి ఎక్కువ వివరించుకొని బాధ్యత ఉంటున్నాను. ఇది రెండవ సంగతి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు అతని దూతను పంపి నన్ను ఆశ్రయించిన దాసులను రక్షించింది. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపలేదు.
దేవుని సేవలు కొంతమంది తమ దేహంలో అప్పగించే రాజ్యకార్యం అడ్డు వస్తుంది. కాగా నేను ఒక శాసనమును నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించడం సమర్థుడు దేవుడు మరి ఏ దేవుడునో లేదు. కాగా ఏ జనములో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని శ్రద్ధ వారి దేవుడు దేవుని ఎవరు పోషించిన వాడు కృతజ్ఞులుగా చేయండి. వారి నీళ్ళు ఎప్పుడు పంట గొప్పగా ఉండదండి. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ విధంగా రక్షించడం సమర్థుడు దేవుడు కాక ఏ దేవుడు లేదు. ఇది రెండోసారి. ఈ సందర్భం ఏంటంటే శబ్దకు మేషకు అభిజ్ఞానం అగ్నిగుణంలో పంపించిన తర్వాత తన కళతో దేవుని దూత అగ్నిగుణంలో వాళ్ళతో మనం తిరగటం చూశాను. చూసిన తర్వాత వారిని బయటికి పిలిచి వారికి నమస్కరించి ఈ శాసనాన్ని చేశాడు. వారి దేవుడు తప్ప వారి దేవుడే పూజాకుడు. దేవుని అద్భుత కార్యాన్ని కన్నులారా చూసిన అనుభవం ఈయనకుంది, కానీ ఆయన లోబడం లేదు. అతడు లోబడం లేదు అనే మాట తర్వాత చూపిస్తాను. ఆ దేవునికి హృదయంలో చోటిచ్చిన అనుభవాన్ని అతడు కలిగి లేదు. దేవుడు మానవ జీవితంలో ఏం కోరుకుంటా ఉన్నాడంటే హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మానవుడు దేవునికి ఇవ్వాలి. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అసాధ్యమైన కార్యాలు వారికి చెప్పినా కానీ వారికి తెలియజేసినా కానీ వారు దేవునికి హృదయంలో తోడిచ్చిన వారు కాదు. అసాధారణమైన కార్యాలు అనే దగ్గర ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 10వ వచనం అందుకు కల్లులు ఇలాగ ప్రతిక్రమించారు, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పగలడు. భూమి మీద ఏ మనుషుడు చెప్పగలని దాన్ని దేవుడు అతనికి తెలియజేశాడు. అయినా అతని అంతరంగం మార్పు చెందలేదు. రెండవది అగ్నిగుణంలో అంటే బొమ్మను చేయటం ఇలాంటివి చేయటం మాని నిజదేవుని ఆరాధిస్తే బాగుండేది, కానీ నిజదేవుని కొరకు చేయకుండా మళ్ళీ బొమ్మను చేసి దూరమైన మైదానంలో నిలబెట్టి దాన్ని ఆరాధించిన వారిని అగ్నిగుణంలో కఠినమైన పరిస్థితికి అతడు వెళ్ళిపోయాడు. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని కార్యాలు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తా ఉన్నా కొన్నిసార్లు మనం గ్రహించాం. మనం మోర్కత్వంతో మనం మొనితనంతో మనం ముందుకెళ్తా ఉంటాం. ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఇక్కడ జరిగింది. దేవుడే తన దూతను పంపి వారిని రక్షించడం. వారు అగ్నిలోనికి వెళ్ళారు, వస్త్రాలు కూడా తీయలేదు, వారి వస్త్రాలు కూడా కాలిపోలేదు, వెంట్రుకలు కవర్లేదు. అందరూ వచ్చి చూశారు, ఆశ్చర్యం, మిక్కిలి ఆశ్చర్యం, భీతి చెందారు. వెంటనే ఆజ్ఞ జారీ అయింది, ఇలాగ రక్షించగల దేవుడు తప్ప మరి ఏ దేవుడునో లేడు అని. అప్పుడైనా దేవునికి లోబడితే బాగుండేది, దేవునికి విధేయత చూపిస్తే బాగుండేది. కానీ అతడు దేవునికి లోబడలేదు, దేవునికి విధేయత చూపలేదు. దేవుని ప్రజల మీద మనం సంగతి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు చాలా గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. మనం లోబడాలని, విధేయత చూపాలని. కానీ హృదయాన్ని కఠినపరుచుకుంది. దేవుని వాక్యంలో చెప్పబడింది, మరిలో హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డదని. దేవుని వాక్యంలో ఇంకా విశేషంగా చెప్పబడింది, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహించగలవాడు ఎవడంటాడు. ఇది మీద రంగులా మారుతుంది కదా. ప్రభు పిల్లలు మనం మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తా ఉన్నప్పుడు, దేవుడు తన మహిమను బయలుపరుస్తా ఉన్నప్పుడు
దేవుని హత్తుకుని మనం జీవించాలి. ఈ రెండవ అనుభవం దగ్గర కూడా దేవుని మాట వెళ్ళలేదు. దేవుని మాట వెళ్ళలేదు. దానిలో గ్రంథం 4:29 4:29 వచ్చిన 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోను నగరంలో సంచరించుండగా, లేఖనంలో 12 నెలలకు ముందు దేవుడు ఒక సంగతి తెలియజేశాడు. 12 నెలలకు ముందు ఒక సంగతి తెలియజేశాడు. అదేమంటే అతడు కలగంటున్నాడు. 4:5 4:5 4-5 వచ్చినాలు కలిసి నేను చదువుతున్నాను. నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరంలో క్షేమము గలవాడునైంది ఒక కలకంటిని, అది నాకు భయం కలుగజేసాను. నేను నా పడక మీద పరుండిగా నా మనసు పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టిన. కావున ఆ స్వప్నభావము తెలుసుకుంటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి అందింపవాలని ఆజ్ఞయించుకుని, శకునుగా అంటూ గారడి విద్య గలవారు, కల్దీలు, జ్యోతిష్కులు నా సన్నిధికి రాగా నేను కరైన కల వారితో చెప్పి కానీ వారు దాని భావము నాకు తెలుపలేకపోయేది. కడపట బెల్తాషజరు ఆ దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చిన పరిశుద్ధ దేవతల ఆత్మ అతని నిండిను. కావున అతనికి నా కళ చెప్పి, ఆ కళ ఏంటి? ఆ కళ ఏంటంటే పెద్ద మహావృక్షాన్ని చూశాడు. సమస్త జీవరాశులు సరిపోయిన ఆహారం అందులో ఉంది. సమస్త జీవరాశులు దానిపైన కొమ్మల పైన పక్షులు నివాసం చేస్తూ ఉన్నాయి. కొమ్మల క్రింద నీడన సమస్త జీవరాశులు నివాసం చేస్తూ ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఈ చెట్టు కొమ్మలు నరికేసి ముద్దును మాత్రం ఉండను అన్నాడు. ఈ దృశ్యాన్ని తన కన్నుల ద్వారా చూశాడు. అయితే దాని భావం తనకు తెలియలేదు. దాని భావాన్ని అడిగినప్పుడు దానిలో వచ్చి దాని భావాన్ని తెలియజేశాడు. ఎవరికి తెలియని సంగతిని దేవుడు తనకు తెలియజేశాడు. ఏమంటే పశువులాగా నువ్వు గడ్డి వేస్తావు, నీ తలలో నుండి ఏకలు బయటకు వస్తాయి, నీ చేతులు గోళ్లకు నీ చేతులకు గోళ్లు మొలుస్తాయి. ఈ సంగతులు చెప్పి, ఒకవేళ ఇక్కడే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ నీ పాపాన్ని మానివేస్తే నీ అవిధేయతలు మానివేస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడు అని చెప్పాడు. చూడండి 27వ వచనం 4:27 రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అవును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని ఏందో కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం వెతి మీదట నీకున్నదని దానిలో ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి 1 సంవత్సరం అవుతుంది. ప్రత్యుత్తరం ఇచ్చి సంవత్సరం అవుతుంది. నీ పాపములు మాని నీతి న్యాయాలు జరిగించి, ఎవరి విషయంలో నువ్వు అన్యాయం చేసావో వారి విషయంలో పశ్చాత్తాపడి మళ్ళా వారికి న్యాయం చేస్తే బాగుంటుందని. పాపాన్ని మానటం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది. పాపాన్ని మాని నీ పాపాన్ని మానివేస్తే దేవుడు నీ ఎందుకు కనికరం చూపిస్తాడు. ఇలాగ నీకు జరగదు. పిల్లలమైన మనం ఈ సంగతి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపాయం జరగదు, ప్రమాదం జరగదు నీ పాపాన్ని మానివేస్తే. పాపము ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో, పాపం ఎంత గొప్ప శిక్షను తెచ్చిపెట్టిందో మనకి లేఖనాన్ని మనం కొంచెం ఆలోచన చేస్తూ వెళ్తున్నప్పుడు, పరిశీలన చేస్తూ వెళ్తున్నప్పుడు, అందరితో పాటు ఆకాను వెళ్ళాడు. అది తీసుకోకుంటే బాగుండేది. అవిధేయుడై పాపం చేశాడు. తన కుటుంబాన్ని మొత్తాన్ని ఆకోరు లోయలో రాళ్ళట్టు కొట్టి చంపివేయబడ్డారు. ఆకోరు లోయలో
చాలా ఘోరమైన క్రూరమైన మరణాన్ని తాను పొందగలిగాడు. దేవుడి పిల్లలమైన మనం లేక అన్ని సంగతులను దాక్కు చేసుకుంటుండగా అప్పగించుకుందాం ప్రభుకి. లోబడితే మంచిది, లోబడితే మంచిది. కానీ అతడు లోబడలేదు. పాపాన్ని మానాలి అని చెప్పినప్పుడు పాపాన్ని మానటానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఒక మాట చూడండి, 30వ వచనం. రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ గనుకను కనపరచుటకై నా రాజధాని నగరంలో నేను కట్టించినది కాదా అని తన మనసులో అనుకోనేను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి శబ్దం వచ్చింది. ఏదనగా రాజు గణపతి, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ ఎదురు నుండి తొలగిపోయింది. తమ ఎదురు నుండి మనుషులు నిన్ను తరిమెదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేతు, పశువులే గడ్డి మేసడు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయింది. తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించిన వాళ్ళకి అనుగ్రహించను. నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఎలా జరిగింది చెప్పాను. రమణందు ప్రియమైన సోదరులరా, ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అతడు బబులోను సామ్రాజ్యం పైన బిబ్లికల్ గా బైబిల్ పరంగా ఇతడు మొదటి చక్రవర్తి. ఎందుకంటే ఇతని పరిపాలన బంగారు పరిపాలన వల్ల ఉంటుంది అని దేవుడు సెలవిచ్చాడు. ఇంకా ఆ బొమ్మ దగ్గర మనం ఆలోచిస్తే 4 రూపాయలు మనం చూస్తాం. ఒకటి బంగారము, ఇత్తడి, ఇనుము, మట్టి. ఆ భాగాల్లో మనకి కనిపిస్తుంది. కానీ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని చూసి అతడు అంత అతిశయించాడు. అంత అతిశయించగలిగేటంత గొప్ప పట్టణం అది అంటే నిజమే, అది చాలా గొప్ప పట్టణం. ఆ పట్టణాన్ని గురించి 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. బబులోను సామ్రాజ్యం ఎంత గొప్పది అంటే దాని ప్రాకారం, నేను చదివిన దాన్ని బట్టి చెప్తున్నా, దాని ప్రాకారం 170 అడుగుల ఎత్తు ఉంటుంది. 170 అడుగుల ఎత్తు దాని చుట్టూ ప్రాకారం. ఆ ప్రాకారం, ఆ ప్రహరీ గోడ ఎంత మందం ఉంటుందంటే 2 రథాలు ఆ గోడ పైన ప్రయాణం చేస్తాయి. 2 రథాలు, ఇటొక రథం వెళ్ళొచ్చు, అటొక రథం రావచ్చు. అంటే 2 రథాలు వచ్చేటంత పెద్ద గోడ, అంత ఎత్తు గోడ, అంత పెద్ద గోడ. దానిపైన 370 బురుజులు ఉన్నాయి. ఆ ప్రాకారపు గోడ పైన 370 బురుజులు ఉంటాయి. ఒక్కొక్క బురుజులో 125 మంది సైనికులు ఉంటారు. ఒక్కొక్క బురుజులో. ఇంకా మీరు ఆలోచన చేయండి, అది ఎంత పెద్ద పట్టణమో. అంత మాత్రమే కాదు, ఆ పట్టణానికి, ఆ కోట గోడకి, ఆ ప్రహరీ గోడకి బయట కందకం ఉంటుంది. ఆ కందకంలో నీళ్లు బురదతో కూడిన పరిస్థితులు ఉంటాయి. అందులో ముసళ్ళు ఉంటాయి. శత్రువులు ఎవరు దేటానికి ఉండదు. అభేద్యమైన కట్టడం అన్నమాట, అభేద్యమైన కట్టడం. ఆ పట్టణానికి మధ్యలో యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉంటుంది. యూఫ్రటీస్ నది పైన కొన్ని చెక్క వంతెనలు ఉంటాయి. అద్భుతమైన కట్టడం, అద్భుతమైన కట్టడం. ఆ పట్టణాన్ని, ఆ పట్టణం యొక్క విశాలమైన సౌందర్యాన్ని చూసిన వాడు మనసును గర్వించాడు. నేను అనేది, నేను కట్టించాను. ఇక వెంటనే ఆకాశం నుండి ఆజ్ఞ వచ్చింది. అతడు పశువు వలె గడ్డి వేశాడు. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇది కఠినమైందే, కానీ మనకందరికీ కూడా అవసరమైన పాఠం. దేవుడు కార్యాలు చేస్తాడు. మన అంతరంగం మార్చబడి దేవుడికి ఇష్టలుగా మనం ఉండాలని. దేవుడే కార్యాలు చేస్తా ఉన్నా ఎవరు చెప్పలేని దాన్ని, ఎవరు చేయలేని దాన్ని దేవుడు నెబుకద్నెజరుకి తెలియజేసిన నెబుకద్నెజరు దేవుని మాట వినలేదు. 2వ సంగతి తెలియజేసిన అప్పటికీ అతడు మార్చబడలేదు. 3వ సంగతి తెలియజేసిన అప్పటికీ అతడు మార్చబడలేదు. తన పాపాన్ని మానలేదు. హృదయం ఎంత మొండిది,
ఎంత కఠినమైందో, ఎంత కర్కశమైందో, ఎంత జడపదార్థం వలె అది ఉంటుందో లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభు పిల్లలమైన మనం ఈ సంగతి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఎప్పుడైతే అతడు పశువు వలె గడ్డి వేయటానికి దేవుడు అనుమతించాడు, పశువు వలె గడ్డి వేశాడు, ప్రజలందరూ తోలు వేశారు, గాడిదల మధ్య, అడవి గాడిదల మధ్య అతడు పశువు వలె గడ్డి వేస్తా ఉన్నాడు. 7 కాలాలు, ఇంచుమించుగా 7 సంవత్సరాలు కావచ్చు. అతడు పశువులా గడ్డి మేస్తా ఉన్నాడు. పశువులా గడ్డి మేస్తా ఉంటే అతనికి ఏం అర్థమైంది చెప్పండి? ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి ఇప్పుడు గడ్డి మేస్తా ఉన్నాడు. అతనికి ఏం అర్థమైంది? నేను ఈ ప్రపంచాన్ని పరిపాలించమని కదా, ఇప్పుడు పశువులా గడ్డి మేస్తా ఉన్నాను. దేవుడే నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని పెట్టి ప్రపంచాన్ని పరిపాలించడానికి అధికారాన్ని ఇచ్చాడు అని దేవుని గురించిన తలంపులు అతని హృదయాన్ని అల్లకిందులు చేసినాయి. 7 కాలాల్లో దేవుని గురించిన సంగతులు ఆలోచన చేశాడు. అతడు మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియమైన సోదరులారా, అతను మార్చబడిన తర్వాత ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి 34 వచనం, 4వ అధ్యాయం 34 వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశము తట్టేసి చిరంజీవి సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరం ఉంది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన పరలోక సేనలేడులను భూలోక నివాసులేడులను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నువ్వేమి చేయించున్నావని ఆయనతో చెప్తుంది, ఎవడును సమర్థుడు కాడు. చాలా అద్భుతమైన విషయాలు జ్ఞాపకం. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేమంటే, ఒక వ్యక్తి మారిన తర్వాత, ఒక వ్యక్తి మార్చబడిన తర్వాత అతని జీవితంలో అతని దృక్పథం మారింది. ఇంతకుముందు కింద చూసేవాడు నెబుకద్నెజరు, ఇప్పుడు పైకి చూస్తున్నాడు. నా కళ్ళు ఆకాశము తట్టేసి రాజును చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి, స్తోత్రము, ఘనత, స్తుతి, 3 విషయాలు ఎక్కువ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఆయన్ని స్తుతించాను, ఘనపరిచాను, స్తోత్రం చేశాను. దేవుని పిల్లలమైన మనం ఈ అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవంలోనికి అతడు రావాలంటే అతడు గడ్డి వేయాల్సి వచ్చింది. దేవుడు చెప్పినా, దేవుడు హెచ్చరిక చేసినా విధేయత చూపకపోతే దేవుడు మన ద్వారా గడ్డి వేపించైనా కానీ తన పాదాల దగ్గరికి నడిపించుకుంటాడు. లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు అసలు కాలం టైం ఇచ్చినా అసలు దిద్దుకోలేదు, తన పాపాన్ని మానుకోలేదు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటారు. అదేమంటే, చూడండి 37వ వచనం. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యంలో ఆయన మార్గంలో న్యాయమును విన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తులని ఆయనను స్తుతించుచు కొనియాడుచుంది. గర్వంతో నటించే వారిని ఆయన అనప శక్తుడు. బ్రదర్, ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ప్రభు పిల్లలమైన మనం మన జీవితాల్లో దేవుని ప్రేమించే దగ్గర, దేవుని గణపరిచే దగ్గర, దేవుని మహింపరిచే దగ్గర, దేవుని కొనియాడే దగ్గర, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, మన దృక్పథం, మన ఆలోచన విధానం మారాలి.
4వ అధ్యాయంలో ప్రజలందరినీ సమావేశపరిచి ప్రజలందరికీ ఈ సంగతులు అతడు చెప్తా ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. రాజుకు నెబుకద్నెజరును లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్తులకు ఆయా భాషలో మాట్లాడే వారికి నేను అవసరించు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగాను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచను. ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన కార్యాల గురించి ప్రజలకు తెలియజేసే వాడయ్యాడు. తన జీవితంలో తనకి ఏం జరిగిందో కూడా దేవుడు, తనకి ఏం చేశాడో కూడా దాన్ని ఇతరులకు తెలియజేసేవాడయ్యాడు. లేకపోయినా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చూడండి, ఆయన చేయి పట్టుకుని ఆపడానికి ఎవడు సమర్థుడు కావాడు అంటాడు. 36 వచ్చిన చూడండి, 4:36. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను, రాజ్య సంబంధము ప్రభావమును నా గంటయు నా తేజస్సును నాకు కలిగిన. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చుది. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరలా ఎక్కువ గంటను పొందుతుంది. దేవుని తర్వాత ఎంతో స్తుతించాడు, ఎంతో కీర్తించాడు. దేవుని ప్రజలమైన మనం ఈ సంగతి ఆలోచన చేస్తా ఉన్నాం. అప్పగించుకొని ప్రభువును ప్రేమించే అనుభవాన్ని మనం కలిగినప్పుడు దేవుడు కృపనిస్తాడు. కన్నుల ఎదుట అద్భుతాలు చేసిన ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నా మన అంతరంగం మార్చబడదు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మన అంతరంగం ఎంత కఠినమైందో, ఎంత అది క్రూరమైందో, కర్కశమైందో అంతరంగాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ప్రార్థన చేస్తాం, చాలా ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రార్థనలో బలంగా కొనసాగుతున్నప్పుడు ఇంకా దేవుని కొరకు సమస్తాన్ని అర్పించి కొనసాగాలనుకుంటాం. కానీ ఒక తీర్మానం చేస్తాం, అప్పుడు ప్రభువా నీ కొరకు అప్పగించుకొని అద్భుతంగా జీవిస్తానయ్యాను. కానీ వెంటనే శోధన వచ్చింది. వితిన్ అవర్స్ లోనే మనం పడిపోతాం. వితిన్ అవర్స్ లోనే హృదయ సంబంధమైన విషయాలు చాలా ప్రమాదకరమైనవి. కానీ ఆశ్చర్యం ఏంటంటే నెబుకద్నెజరుని దేవుడు గడ్డి మేపించి తన సన్నిధికి నడిపించాడు. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ఈ లేఖన భాగంలో సంగతులు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అప్పగించుకొని ప్రభుని ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు కృపణిస్తాడు. సహోదరులారా, దేవుని ఆశయం అంటే నెబుకద్నెజరు తన గురించి మాట్లాడాలని, తను తెలుసుకోవాలని 4వ అధ్యాయంలో ప్రభుని ఎరిగాడు, ప్రభుని తెలుసుకున్నాడు, ప్రభుని గణపరిచిన వాడయ్యాడు. ఈ లేఖనం అంతట్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 20 వచనం. అయితే అతడు మనసును అతిశయించి బలత్కారం చేయగా అతను హృదయమును కఠినం చేసుకున్న దేవుడు అతని ప్రభుత్వం అతని ఎదురు నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టింది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. అతని హృదయమును కఠినము చేసుకునగా, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు నెబుకద్నెజరు. అంతే, రాజ్యాన్ని తీసివేశాడు, అతని ఘనతను పోగొట్టాడు. రాజ్యాన్ని తీసివేయటం, ఘనతను పోగొట్టడం, తనకు కలిగిందంతా పోయి పశువులే గిడ్డి వేయటం అనేది మనం చూస్తాం. ఇది అర్థమైంది నెబుకద్నెజరుకి. ఓహో, ఘనతనిచ్చేది దేవుడు, గౌరవాన్ని ఇచ్చేది దేవుడు. నా హృదయాన్ని నేను కఠినపరుచుకున్నానండి. హృదయాన్ని కఠినపరుచుకున్న నెబుకద్నెజరు హృదయాన్ని ఎప్పుడైతే మెత్తన చేసుకుని దేవునికి లోబడ్డాడో, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వటం ఎప్పుడైతే తన జీవితంలో నేర్చుకున్నాడో దేవుడు కనికరించాడు. ఆ మాటలు మాట్లాడుతూ ఈ సంగతులన్నీ ఎరిగి నీవు అతని కుమారుడు అని నీవు నీ మనస్సును అడుచుకోనలేదంటాడు. 22 బెల్షస్సరు అతని కుమారుడు అని ఈ సంగతి ఎరిగింది, నీ మనస్సును అడుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటే.
అక్కడ హెచ్చించుకున్నాడు. చేతి రాతను చూసి చెప్తా ఉన్నాడు, నేనే టెక్కి ఇవ్వవలసిందని. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అతని తల్లి వచ్చి రాజు చిరకాలం జీవించుగాక అని దీవించింది. రాజు చిరకాలం జీవించుగాక అని అతని తల్లి అతన్ని దీవించింది. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే రాత్రి అతను చనిపోయాడు. మనుషుల దీవెనలు, మనుషుల పొగడ్తలు చాలాసార్లు మనల్ని మైమరిపించేటట్టు చేస్తాయి. మనల్ని ఒక మాట చెప్పాలంటే వివాస్తులుగా చేస్తాయి. కానీ ఆమె దీవించింది, ఆ తల్లి దీవించింది, రాజు చిరకాలం జీవించగా కానీ దీవించింది. కానీ ఆ రాత్రి తెచ్చిపోయాడు. ఈ సంగతి తెలియండి. నెబుకద్నెజరుకైనా దేవుడు టైం ఇచ్చాడు, కానీ తన కుమారుడికి బెల్షస్సరుకి టైం ఇవ్వలేదు. ఎందుకు టైం ఇవ్వలేదు? సమయాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఈ సంగతి అంతా ఎరిగి ఉండి మనం కూడా లేఖనాలన్నీ తెలిసింది హృదయాన్ని కఠినపరుచుకొని మూర్ఖత్వంతో జీవిస్తే శిక్షను అనుభవిస్తాం. అప్పగించుకున్నాం ప్రభుకి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని పాదాల మీద క్షమించమని అడిగాడు. దేవుడు క్షమించి నెబుకద్నెజరుకు మరలా గనుకనిచ్చాడు, మరలా రాజ్యాధికారాన్ని. గద్దెమేసిన వాడు ఇతడే కదా అని ప్రపంచంలో ఉన్న అందరూ అనుకుంటా ఉంటే అందరిని పిలిపించి చెప్పాడు. నిజమే, నేను గద్దెమేసిన మాట వాస్తవమే, కానీ మహిమ గల దేవుడు గొప్ప దేవుడు నా జీవితంలో కార్యం చేశారని చెప్తాను రండి. 4వ అధ్యాయంలో పిలిచి వాళ్ళందరికీ ఆ సంగతులు వివరించి చెప్తా ఉంటే పరలోకం ఎంత సంతోషించుంటాడో, దేవుడు ఎంత సంతోషించుంటాడో. సహోదరులారా, రేపు నిత్యత్వంలో కలుస్తాం మనం. ఎవరినంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలవాడై యాత్ర ముగించాడు. మన జీవితంలో దేవుడు అనేక కార్యాలు చేస్తూ ఉండగా యాత్ర ముగించి మహిమను అందుకునే అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఇట్టి కృప దేవుడు మనకు దయచేయనుగా. దేవుడు తండ్రి, పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు. నెబుకద్నెజరు జీవితంలో మీరు చేసిన కార్యాలు ఆశ్చర్యకరమైనవి. మేము కూడా లోబడి విధేయత చూపి మీకు అప్పగించుకొని జీవించడం మాకు నేర్పించమని మహిమా స్వరూపి యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.